అరికాలి మంటలు నెత్తికి ఎక్కి వేలాది జనులు అరిచి చస్తారయ్యా. ఈ గ్రామములోని అచ్చమ్మ గారి వంశమే నాశనమైపోతుందయ్యా. వాళ్ళింట్ల పెరిగిన చింత చెట్టుకు చేమంతి పువ్వులు పూస్తాయ్యా. బనగాన పల్లె దుర్రేరు పొంగి 3 వంతుల ఊరు మునిగిపోతుందయ్యా. బనగాన పల్లె దుర్రేరు పొంగి 3 వంతుల ఊరు మునిగిపోతుందయ్యా. నవాబు పాలన పాడైతుందయ్య, వచ్చేటి రాబడి తగ్గిపోతుందయ్యా. ఉత్తములెందరూ ఉప్పుకు గతి లేక చిప్పబట్టుకొని చెయ్యి దాపుతారయ్యా. లోతైన రాతి గుంటల నుంచి సీము నెత్తురులు పొంగుకొస్తాయ్యా. కుమారస్వామి ఆలయమైతే వారము రోజులు మూతబడుతుందయ్యా. రెక్కలొచ్చిన కోడి పిల్లలు మనిషి భాషలో మాట్లాడుతాయమ్మా. ఇనపగుళ్ళు నీట తేలుతాయమ్మా, అలుకాటి బెళ్ళు మునిగిపోతాయమ్మా. అర్ధరాత్రి సింహ సీకట్లోన మండేటి సూర్యుడు ఉదయిస్తాడమ్మా. సర్వజాతులు సంకరమై సంకరులే సామ్రాటులైతారమ్మా. ఇనుప స్తంభాలు చిగురిస్తాయమ్మా, రెమ్మలు సాగి పూలు పూస్తాయమ్మా. అడవి జంతువులు నగరాలపై బాడి నరుల నెత్తూరును తాగి వేస్తాయమ్మా. వావి వరసలు మచ్చు కన్నా లేక మానవత్వమే చచ్చిపోతుందమ్మా. పగలేమో అన్నా చెల్లెళ్ళు అనుకుంటూ రాత్రుళ్ళు రతులల్ల మునిగిపోతారమ్మా. అతి తిండి అతి నిద్ర వల్ల ఈ జనులు విపరీత వ్యాధులతో బాధ